బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ట్విస్టులకు కొదవే ఉండదు అన్నాడు హోస్ట్ నాగార్జున. కానీ ఆ ట్విస్టులు ఈ సీజన్ కుంభం ముంచుతున్నాయంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు ఆడియన్స్లో విపరీతమైన నెగిటివిటీని పెంచేలా చేస్తున్నాయి. సీజన్ 6లో కంటెస్టెంట్స్ విషయంలో అన్యాయమైన ఎలిమినేషన్స్ జరగటం వల్ల ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సీజన్ దానికి మించి ఫ్లాప్ అయ్యేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. హౌస్లో నిజాయితీగా ఉంటూ టాస్కులు బాగా ఆడుతూ కామెడీ చేస్తూ అందరినీ ఎల్లప్పుడూ నవ్వించే శేఖర్ భాషా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత వారం మొత్తం శేఖర్ భాషాకి సంబంధించిన ఫుటేజ్ని చూపించకపోవటం వల్లనే ఆయన ఎలిమినేషన్ అవ్వడానికి కారణమయ్యాడని అంటున్నారు. శేఖర్ భాషా మొదటి వారంలో ఫుల్ జోష్తో ఉండేవాడు. జోక్స్ కూడా నాన్ స్టాప్గా వేసేవాడు. కానీ రెండవ వారం చాలా డల్ అయిపోయాడు. దానికి కారణం ఆయన భార్య ప్రెగ్నెన్సీతో ఉండడమే. భయంతో శేఖర్ భాషా రెండవ వారం మొత్తం డల్గా కూర్చున్నాడు. అందుకే ఆయనకి సంబంధించిన ఫుటేజ్ ఏమీ రాలేదు. గత వారం మొత్తం ఎపిసోడ్స్ కలుపుకున్న కూడా శేఖర్ భాషాకి కనీసం 5 నిమిషాల ఫుటేజ్ కూడా బయటకి రాలేదు. ఇది ఆయనకి చాలా మైనస్ అయింది. ఏదేమైనా సరిగ్గా ఆయనకి కొడుకు పుట్టే సమయానికి ఇంట్లో ఉంటున్నాడు. ఆయన ఎలిమినేట్ అయ్యాడు అనే బాధ కంటే కూడా కొడుకుని కళ్ళారా చూసుకున్నాడు, చేతులతో పైకి ఎత్తుకున్నాడు అనే తృప్తి అయిన మిగులుతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2 వారాలు శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు గాను ఆయనకి 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. అంటే వారానికి 2.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అన్నమాట. భాషా ఈ ఒక్క వారం యాక్టివ్గా ఉండుంటే ఆయన కనీసం 9 వారాలు హౌస్లో ఉండేవాడు. 20 లక్షల రూపాయలకు పైగా డబ్బులు సంపాదించుకొని బయటకు వెళ్ళేవాడు. కానీ పాపం బ్యాడ్ లక్. హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ మంచి సెటప్తో వచ్చారు. వీళ్ళు హౌస్లో ఉన్నన్ని రోజులు కొన్ని కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఓట్ల విషయంలో బాగా సహాయం చేస్తారు. కానీ శేఖర్ భాషా అలాంటి సెటప్తో అడుగుపెట్టలేదు. ఆయనకి ఎలాంటి పిఆర్ టీం లేదు. అందుకే ఆయన ఇంత తొందరగా ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. షోని రంజుగా మార్చాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్ట్రాంగ్గా ఉండాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.